ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEAAP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. Women are the heart of every family and the soul of every home. Thank you to all the amazing women who make a difference. అందరికీ నమస్కారం. ముందుగా ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ VCEAAP తరపున ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అస్తిత్వానికి సంకేతం మహిళ. ప్రేమ, శక్తి, పట్టుదల, విజయం ఇవన్నీ ఒకచోట కలిస్తే అది ఒక మహిళా రూపం. మన సమాజాన్ని రూపుదిద్దే చేతులు, భావితరాలకు మార్గదర్శకులు, ప్రతి రంగంలోనూ గొప్ప విజయాలను సాధిస్తున్న మహిళల కోసం ఈ ప్రత్యేక వీడియో. వారి కృషిని, త్యాగాన్ని, విజయ గాథలను ప్రపంచానికి తెలియజేయడానికి మా ఈ ప్రయత్నం. ఆ రోజుల్లో మహిళలకు తక్కువ జీతం ఇస్తూ ఎక్కువ పని చేయించుకునేవాళ్ళు. మహిళలకు ఓటు హక్కు కూడా ఉండేది కాదు. ఈ విధమైన వివక్షకు గురవుతున్న 15,000 మంది మహిళలు కలిసి అమెరికాలోని న్యూయార్క్ సిటీలో సామూహిక పోరాటం చేశారు. సో వీరి డిమాండ్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. దీనినే అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని 1910లో క్లారా జట్కిన్ అనే జర్మన్ సామాజికవాది, కమ్యూనిస్టు నాయకురాలి ప్రతిపాదనతో స్టార్ట్ అయింది. కోపెన్హాగన్లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. ఈ సదస్సుకు హాజరైన 17 దేశాలకు చెందిన 100 మంది మహిళలు ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సో దీనిని అనుసరిస్తూ 1911వ సంవత్సరంలో మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో జరుపుకున్నారు. అయితే ప్రపంచ యుద్ధాల తర్వాత ఈ దినోత్సవం మరింత ప్రాధాన్యం పొందింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మహిళలు తమ దేశాలకు సేవలు అందించినందుకు గొప్ప గుర్తింపు పొందారు. కానీ ఇంకా సమాన హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 1975వ సంవత్సరం నుంచి యునైటెడ్ నేషన్స్ మార్చ్ 8ను అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించడం ప్రారంభించింది. ఆ తరువాత 1977లో యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా స్వీకరించి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే రోజుగా ధృవీకరించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మహిళల సాధికారత, సమాన హక్కులు, సామాజిక న్యాయం మరియు లింగ సమానత్వం కోసం పోరాటం చేసే ఒక ప్రపంచ ఉత్సవంగా మారింది. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మార్చ్ 8 అనే డేట్. మనం ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం వెనుక ఒక కారణం ఉంది. అది ఏంటంటే 1917లో రష్యా మహిళలు మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా చాలా నష్టపోయారు. ముఖ్యంగా వారు ఆహారం, ప్రశాంతత లేక తల్లడిల్లారు. దాంతో వారంతా కలిసి బ్రెడ్ అండ్ పీస్ అనే నినాదాన్ని చేపట్టి నిరసనకు దిగారు. వారి సమ్మె ప్రభావంతో అప్పటి రష్యా చక్రవర్తి నికోలాస్ సింహాసనాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒక ప్రభుత్వం తాత్కాలికంగా ఏర్పడింది. అప్పుడు ఆ ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును కల్పించింది. జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఆ సమ్మెకు దిగిన రోజు ఫిబ్రవరి 23వ తేదీ అండ్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8వ తేదీ. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు ఈ క్యాలెండర్ని ఉపయోగిస్తాయి కాబట్టి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం మొదలుపెట్టారని తెలుస్తోంది. ఈ 2025వ సంవత్సరానికి మనం 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం యునైటెడ్ నేషన్స్ మహిళా దినోత్సవాన్ని ఒక థీమ్తో మన ముందుకు తీసుకొస్తుంది. మరి ఈ ఇయర్ కూడా యాక్సలరేట్ యాక్షన్ అనే థీమ్తో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మన ముందుకు తీసుకొచ్చింది. జెండర్ ఈక్వాలిటీ కోసం మనం చేస్తున్న కృషి వేగంగా ముందుకు సాగాలని ఇది సూచిస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుత ప్రోగ్రెస్ రేట్ని బట్టి చూస్తే 2158 నాటికి, అంటే దాదాపు 5 జనరేషన్స్ తర్వాత నిజమైన జెండర్ ఈక్వాలిటీ సాధ్యమవుతుందని అంచనా. అందుకే ఈ థీమ్ యాక్సలరేట్ యాక్షన్
అంటే జెండర్ ఈక్వాలిటీ త్వరగా సాధించడానికి స్పష్టమైన మరియు ప్రభావవంతమైన చర్యలు తీసుకోవటం. మరి మన దేశం గురించి చెప్పుకోవాలంటే ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. ఆ రోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి మరియు భారత నైటింగేల్ అని పిలువబడే సరోజినీ నాయుడు గారి జన్మదినం. మహిళా విముక్తికి ప్రతిపాదకురాలిగా సరోజినీ నాయుడు గారు పోషించిన కీలక పాత్రను గుర్తించి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ఆమె జన్మదినోత్సవాన్ని జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక చిన్న మాట. ఇప్పటి వరకు మహిళలు ఎన్నో రంగాల్లో తమ ప్రతిభను చూపిస్తూ సమాజ అభివృద్ధికి అమూల్యమైన సహకారం అందిస్తున్నారు. ఇలాగే వారు మరింత ముందుకు వెళ్ళాలని ప్రోత్సహిస్తూ మీతో ఉన్న మీ తల్లులకు, అక్క చెల్లెళ్లకు మరియు మీ కొలీగ్స్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేయడం మర్చిపోకండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. హలో ఫ్రెండ్స్, ప్రపంచ మహిళా దినోత్సవం గురించి ఆర్టికల్ రాసి మనకు అందించిన వారు కె. సబితారాణి గారు, అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్, మదనపల్లి డివిజన్.